ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 19వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. పూర్వము సౌరాష్ట్ర దేశంలో దేవనగరమనే రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు. ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగాను ధర్మబద్ధంగాను ప్రజలను కన్నబిడ్డల వలె ఆ రాజు పాలించేవాడు. ఈ రాజుగారి కొలువులో నీతి కోవిదులు, సకల శాస్త్ర పారంగతులు, ప్రభుభక్తి పరాయణులు అయిన 5 మంత్రులు ఉండేవారు. వారు రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు. ఆ రాజు భార్య సుధర్మ. ఆమె మహాపతివ్రత, సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళస్వరూపిణిగా ఉండేది. ఆ పుణ్య దంపతులకు అమిత బల పరాక్రముడు, గుణవంతుడు, బుద్ధిశాలి అయిన హేమకంఠుడనే కుమారుడు ఉండేవాడు. ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ దాతయ్య తన రాజ్యాన్ని నిష్కంటకంగా పరిపాలించేవాడు. సోమకాంత మహారాజు పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైన కుష్ఠువ్యాధి సంక్రమించింది. శరీరమంతా రసివొడుతూ దుర్గంధ భూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది. ఆ రాజు మంత్రులను పిలిచి వారితో, నా శరీరారోగ్యం నానాటికి క్షీణిస్తున్నది. ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ ఫలితం కాబోలు. దుర్గంధ భూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్యపాలనను చేయదలుచుకోలేదు. నా కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి. నేను అరణ్యములకు వెళ్ళి జీవిత పరమార్థాన్ని సాధించడానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను అని చెప్పాడు. మహారాజా, మీ అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను అనుభవించాము. ఇప్పుడు కృతజ్ఞుల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు. మీ అభిష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం కావించి మీతో అరణ్యాలకు వస్తాము, అనుమతించండి అంటూ మంత్రులు వేడుకొన్నారు. అప్పుడు రాణి సుధర్మ మంత్రులను వారిస్తూ, మంత్రి పుంగవులారా, నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో అడవికెళ్తాను. మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి అని చెప్పింది. అప్పుడు తండ్రి, మీ సేవ కన్నా నేను కోరుకునేదేమీ లేదు. ఈ రాజ్యము ధనము వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదు. మిమ్మల్నే అనుసరించి వచ్చి మీ సేవలో తరిస్తాను అన్నాడు కుమారుడు హేమకంఠుడు. అంతటా సోమకాంతుడు తన కుమారునితో, నాయనా, కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయటం ప్రధాన కర్తవ్యం. కనుక నీవు మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు. నేను భార్యాసహితుడనై అరణ్యాలకు నిశ్చయించాను అని పలికి తన అర్ధాంగితో సహా వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి అరణ్యాలకు పయనమైనాడు సోమకాంతుడు. సుబల జ్ఞానగమ్యులనే మంత్రులిద్దరూ తనకు ముందు నడవగా భార్య సుధర్మ తనను నీడై అనుసరించగా రాజు ఘోరారణ్యంలో ప్రవేశించాడు. వారందరూ వానప్రస్థ ధర్మ నియమాలను పాటిస్తూ సుఖదుఖాలను సమదృష్టితో చూసే యోగుల వలె దీక్షగా తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైన ప్రదేశంలో తామర పుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు. చల్లని సుగంధ వాయువులు ఆ సరస్సు మీద నుంచి వీచి ప్రశాంత పరిసరాలు మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను కలిగిస్తున్నాయి. ఆ సరస్సులో నుండే తమ స్నానపానాలకు అనుష్ఠానాలకు అవసరమైన నీటిని అక్కడి మునులు తమ పూజలకై ఫలపుష్పాలను కూడా తీసుకెళ్తుంటారు. రకరకాల పక్షుల కిలకిల రావాలతో అది స్వర్గంలోని నందనోద్యానమా అనిపించేలా ఉన్నది. ప్రయాణపు
బడలికితో రాజుకు అక్కడి ఇసుక తిన్నె పైననే మంచి నిద్ర పట్టింది. భార్య సుధర్మ భర్త యొక్క అలసట తీరేలా పాదములు ఒత్తసాగింది. మంత్రులిద్దరూ కందమూలాలు సేకరించడానికి వెళ్ళారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక ఋషికుమారుడిని సుధర్మ చూచింది. ఓ ఋషికుమార, నీవెవరు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ తల్లిదండ్రులెవరు అని అడిగింది సుధర్మ. అమ్మా, నేను భృగుపుత్రుడను. నా తల్లి పులోమ. నా పేరు చవ్యనుడు. అమ్మా, నీవెవరు? ఘోరమైన అరణ్యంలోకి ఎక్కడి నుంచి వచ్చారు? ఇతడెవరు? ఏ పాపకర్మ చేత ఇతని శరీరం ఇలా దుర్గంధ భూయిష్టమయ్యింది? ఇటువంటి రోగిష్టివాడినిలా వరించావు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు సుధర్మ చవన, సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే పట్టణానికి రాజైన ఇతడు నా భర్త సోమకాంతుడు. పురాకృత కర్మవశాన ఇతడికి భరింపరానంతటి ఈ దురవస్థ సంప్రాప్తమయ్యింది. అందువల్ల రాజ్యభారాన్ని కుమారుడైన హేమకంఠుడి భుజస్కంధాలపై ఉంచి ఇద్దరు మంత్రులతో ఈ ఘోరారణ్యంలోకి వచ్చాం. ఓ భృగునందన, అంతూదరి తెలియని ఈ దుఃఖ సముద్రాన్ని దాటడానికి నీవు మాకు సహకరించి మమ్మల్ని ఈ స్థితి నుంచి రక్షించు అంటూ రాణి చవ్యనుడిని ప్రార్థించింది. అంతట భృగు మహర్షి తనయుడైన చవ్యనుడు మహారాణి సుధర్మ యొక్క దుఃఖపూరితములైన వేదనాభరితములైన దీనవాక్కులను విని తాను కూడా దుఃఖితుడై చేతనున్న నీటి కడవను శీఘ్రంగా నింపుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. భృగు మహర్షి కుమారుని చెంతకు పిలిచి ఆలస్యం ఎందుకయిందని అడిగాడు. నాన్నగారు, సౌరాష్ట్ర దేశములో దేవనగరం అనే నగరాన్ని సోమకాంతుడని పేరుగల మహారాజు పాలించేవాడు అంటూ జరిగిన వృత్తాంతాన్ని చవ్యనుడు తండ్రికి వివరించాడు. సోమకాంత మహారాజు యొక్క వృత్తాంతాన్ని విన్న భృగు మహర్షి, కుమార, నీవు వెంటనే వెళ్ళి వాళ్లను ఇక్కడకు తీసుకొని రా. వారిని చూడాలని నాకు కుతూహలంగా ఉన్నది అన్నాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి సుధర్మును రాజును తీసుకురావడానికి చవ్యన కుమారుడు ఆ సరోవర తీరాన్ని చేరుకున్నాడు. అప్పటికి సుబల జ్ఞానగమ్యులనే మంత్రులు కూడా కందమూలాములను సేకరించుకుని వచ్చారు. అమ్మ, మా తండ్రిగారైన భృగు మహర్షి మిమ్మల్ని అందరినీ తమ ఆశ్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు అని చెప్పగానే సుధర్మ అమితమైన సంతోషంతో భర్తతోనూ ఇరువురు మంత్రులతోనూ ఋషికుమారుని వెంట నడిచి వెళ్ళింది. భృగు మహర్షి ఆశ్రమమంతా వేదఘోషలతో ప్రతిధ్వనిస్తుంది. అపూర్వమైన ఆ ఆశ్రమ వాతావరణంలో మలయ పవనాలు మందమందగా ఆహ్లాదం గొలుపుతూ వీస్తున్నాయి. అటువంటి ప్రశాంతమైన సుందరమైన పవిత్ర వాతావరణంలో మధ్యందిన మార్తాండుడిలా వెలిగిపోతున్న భృగు మహర్షి సన్నిధానం చేరుకొని ఆ రాజదంపతులు వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. అప్పుడు రాజైన సోమకాంతుడు వినయంగా ఇలా అన్నాడు. ఓ ఋషివర్య, మీ దర్శన భాగ్యం చేత నేడు నా జీవితం ధన్యమైంది. బ్రాహ్మణ ఆశీస్సులు నిజమైనాయి. నేను చేసిన దాన ధర్మాలు కూడా సఫలమైనాయి. నా జన్మ పునీతమైంది. ఎన్నో జన్మలలో సముపార్జించిన పూర్వపుణ్యం వలన కానీ మీ వంటి మహాత్ముల దర్శనం లభించదు. మీ వంటి వారి సందర్శన మాత్రము చేతనే సకల పాపములు నశిస్తాయి. ఓ మహర్షి, సౌరాష్ట్ర దేశంలోని దేవనగరానికి రాజునైన నేను ఏ జన్మలో చేసిన పాపం వల్లనో అతి హేయమైన ఈ కుష్ఠువ్యాధిని అనుభవిస్తున్నాను. ఏమి చేసినా నివారణ కావడం లేదు. మార్గాంతరం లేక రాజ్యాన్ని విడిచి కడుదీనులమై ఆశ్రిత కల్పతరువులైన మహిమాన్వితులైన మిమ్ములను శరణు వేడి రక్షణ కోరి ప్రార్థింపవచ్చాను అని విన్నవించుకున్నాడు. సోమకాంతుని మాటలు విన్న భృగు మహర్షి హృదయం దయతో ఆర్ధతమయ్యింది. ఒక్క క్షణం అర్ధనిమిలిత నేత్రాలతో ధ్యానస్థుడై ఆ రాజుతో, మహారాజా, విచారించకు. నీ దురవస్థకు చేయవలసిన దోష నివారణ గురించి చెబుతాను. నీవు జన్మాంతరంలో
చేసిన ఏ పాపం వల్ల ఇట్టి దురవస్థ పాలైనావో చెబుతాను. మీరు ఆకలి దప్పులకు లోనై ఉన్నారు. ముందు తృప్తిగా మీరు భోజనం కానించండి. భోజనానంతరం యావద్వృత్తాంతమును చెబుతాను అన్నాడు. ఆ రాత్రి ఋష్య ఆశ్రమంలో విశ్రాంతిగా గడిపి మరునాడు ప్రాతకాలాన్ని లేచిన రాజు స్నాన సంధ్యా జప హోమాది నిత్యక్రియలను యథావిధిగా నిర్వర్తించిన తరువాత భృగు మహర్షి అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు. రాజా, నీవు పూర్వజన్మలో వైశ్యకులంలో వింధ్యపర్వత సమీపాన గల కొల్హాపురం అనే పట్టణంలో జన్మించావు. సిరి సంపదలతో తులుతూగే అత్యంత ఐశ్వర్యవంతుడు నీ తండ్రి. సులోచన అనే పతివ్రతామ తల్లి నీకు జనని. కామాంధుడని నీకు వారు నామకరణం చేశారు. ఏకైక సంతానానివి కావటం వల్ల నిన్ను అతి గారావంతోనూ అమితమైన ప్రేమతోనూ పెంచారు. కొంతకాలానికి కుటుంబిని అనే కన్యతో అతి వైభవంగా నీకు వివాహం కూడా జరిపించారు. పతివ్రత శిరోమణి అయిన ఆమె యందు నీకు 7 పుత్రులు 5 కుమార్తెలు కలిగారు. అప్పుడు నీ తండ్రి మరణించటంతో నీ తల్లి కూడా సహగమనం చేసింది. ఆ పైన నీకు దుష్ట సాంగత్యము అలవాటై పిత్రార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశావు. భార్య అనేక పర్యాయములు అడ్డగించిన లక్ష్య పెట్టక శ్రీలోలుడవైనావు. నివాసముండే ఇంటిని సైతం నీ వ్యసనాలకై అమ్మేశావు. నీ వద్ద బ్రతుకు గడపటం దుర్భరం కాగా పిల్లలతో నీ భార్య తన పుట్టినింటికి వెళ్ళిపోయింది. నీ ఆగడాలకు అడ్డు ఆపు లేకపోయింది. అతిగా మద్యపానం చేసి ఒళ్ళు మరిచి పరద్రవ్యాన్ని పరధారాహరణాన్ని జంకు గొంకు లేకుండా చేస్తూ జారత్వము, దొంగతనము, జూదము మొదలైన వ్యసనాలకు బానిసవై మహాపాపిగా జనకంటకుడిగా తయారైనావు. నిన్ను చూడగానే ప్రజలంతా భయ విహల్లులై అసహించుకునేవారు. ఆ ప్రజల గోడు విన్న రాజు నిన్ను పట్టణాన్నించి బహిష్కరించాడు. నీవు అరణ్యంలో నివసించసాగావు. అరణ్యంలో కూడా అటవికుడిలా సంచరిస్తూ జంతువులను, స్త్రీ బాల వృద్ధులన్న విచక్షణయే లేకుండా దారిన పోయే బాటసారులను అందరూ సంహరించేవాడివి. అలా పరమ కిరాతకుడిలాగా స్వైర విహారం చేస్తూ బందిపోట్లతో కూడా స్నేహం చేసి ఎంతో ధనాన్ని కొల్లగొట్టి సంపాదించావు. నీకై ఒక గొప్ప భవనం నిర్మాణం చేశావు. అంతట నీ మామ నీ భార్యాపుత్రాదులను నీ వద్దకు పంపివేశాడు. సకల వైభవోపేతమైన భవనంలో అనేక విలువైన ఆభరణాదికాలు ధరించి నీ సంతానం శ్రీమంతులు మాదిరిగా సుఖించారు. నీవు మాత్రం పాపభీతి అన్నది లేకుండా బాటసారులను హత్యలు చేస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతూ ఉండేవాడివి. ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం గుణవర్ధనుడనే ఒక బ్రాహ్మణ యువకుడు ఆ మార్గం వెంట వెడుతుండగా వాని వెంటపడి వాడిని దొరకపుచ్చుకున్నావు. కౌర్యం ఉట్టిపడుతున్న నీ మొహం చూచి భయపడిన ఆ బ్రాహ్మణ యువకుడు కొంత తడవును తేరుకొని బ్రతుకుపై గల తీపి కొద్దీ నీకు నీతిబోధ చేయసాగాడు. నాయన, నేను ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించిన శ్రోత్రియుడను. ఈ మధ్యనే నాకు వివాహం జరిగింది. ఇంతకు కొంచెం సేపటి క్రితమే నా భార్య తన పుట్టింటికి వెళ్ళింది. నా పితృరుణాన్ని తీర్చుకునేందుకు గాను సత్సంతతికై ఈ మధ్యనే ఆమెను వివాహం ఆడాను. ఓ చోరసికామణి, నేను వయసులో నీ కుమారుడి వంటి వాడిని. ప్రాణదాత ఆపద నుంచి రక్షించినవాడు తండ్రి. అంతటి వాడని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి. ఎంతటి క్రూరులైన దొంగలైన శరణు వేడినటువంటి బ్రాహ్మణుని రక్షిస్తారు. నేను బ్రాహ్మణుడను, శాంతుడను, శరణాగతుడను కనుక నన్ను హింసించుట నీకు ఎంతమాత్రము ఉచితం కాదు. అలా కాక నా మాటను పెడచెవిన పెడితే నీవు 1000 కల్పాలు పర్యంతం ఘోర నరకాలను అనుభవిస్తావు. నీ సహచరులు, భార్యాబిడ్డలు నీ సంపాదన అనుభవించేవారే గాని నీ పాపఫలంలో ఏమాత్రం పాలు పంచుకొనరు. ఈ పాపాలను అనుభవించటానికి నీవెన్ని జన్మలో ఎత్తాల్సి ఉంటుంది. కనుక ఆ పాపభారాన్ని తప్పించుకోవడానికైనా నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అని మొరపెట్టుకున్నాడు ఆ బ్రాహ్మణుడు.
ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాల వేడుకున్న కఠినమైన నీ హృదయమే మాత్రము కరుగలేదు. చాలా కాలంగా ఘోర కృత్యాలను జంకు గొంకులు లేకుండా చేస్తుండటం వల్ల దయాశూన్యుడవై ఖడ్గం తీసి వాని శిరస్సును ఖండించావు. ఇట్లా లెక్కలేనన్ని బ్రాహ్మ హత్యలను నిస్సంకోచంగా చేశావు. ఎంతో కాలం గడిచాక నీకు ముసలితనం వచ్చింది. శరీరంలో కఫం, శ్లేష్మము, వాతములు ఉద్రేకించి కదలలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నీ భార్యాపుత్రులు, సేవకులు అందరూ నిన్ను నిరాదరణతో త్రోసిపుచ్చారు. ఎవరూ లేని ఏకాకివై అక్రమంగా సంపాదించిన నీ ధనాన్నంతటినీ దాన ధర్మములు చేసేయవలనని సంకల్పించి బ్రాహ్మణులందరినీ పిలిచి వారికి దానములు ఇవ్వబోగా పతితుడవైన నీ వద్ద దానం పట్టి తమ పుణ్యాన్ని నశింపచేసుకోలేమని నిరాకరించారు. అంతేకాదు, మహాపాపివైన నీ వంటి వాడితో సంభాషించటం కూడా ఎంతో దోషమని వెడలిపోయారు. ఈ సంఘటనతో నీకు పశ్చాత్తాపం కలిగి నీ ధనాన్నంతటినీ ఖర్చు చేసే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఆ అరణ్యంలో ఒక జీర్ణ దేవాలయాన్ని బాగు చేయాలన్న ఆలోచన కలిగింది. అప్పుడు కొందరు విప్రులు, అతి ప్రాచీనమైన ఆ ఆలయంలో ఒక గణపతి మూర్తి ఉన్నది. నీవు సకలాంగ సుందరంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పారు. అప్పుడు నీవు దివ్యమైన గణేశ మందిరాన్ని నిర్మించి అందులో 4 దిక్కుల నీటి వసతి కని దిగుడు బావులను సదుపాయంగా త్రవ్వించి ఒక బ్రహ్మాండమైన గణేశ దేవాలయాన్ని కట్టించి నీవు ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చు చేశావు. అనంతరం కొద్ది కాలానికి నీవు మరణించావు. అప్పుడు యమదేవతలు వచ్చి నిన్ను తమ పాశాలతో బంధించి యముడి సన్నిధికి తీసుకువెళ్ళగా యముడిలా నిన్ను ప్రశ్నించాడు. ఓరి, ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా లేక పుణ్యాన్ని అనుభవిస్తావా అనగా నీవు ముందుగా పుణ్యాన్ని అనుభవిస్తానన్నావు. అప్పుడు జీర్ణమైన గణేశ దేవాలయాన్ని ఉద్ధరించిన నీ పుణ్య విశేషం చేత చంద్రుడి వంటి శరీరకాంతితో సోమకాంత మహారాజుగా పుట్టావు. అలా నీ పుణ్యఫలం అంతా ఖర్చు అయిపోయినాక పాపఫలం వల్ల నీకు కుష్టి వ్యాధి సంభవించింది అని భృగు మహర్షి సోమకాంత మహారాజుతో అతని పూర్వజన్మ వృత్తాంతం చెబుతుండగా ఆ మహారాజుకు ఇదంతా నిజమా అన్న సంశయం కలిగింది. ఆ మహనీయుని వాక్కులను సంశయించిన దోషానికి వెంటనే ఆ ఋషి శరీరంలో నుంచి ఒక పక్షుల గుంపు వెలువడి ఆ సోమకాంతరాజు యొక్క శరీరాన్ని ఖండాలుగా పొడుచుకొని తినసాగాయి. ఆ బాధకు తట్టుకోలేని సోమకాంత మహారాజు భరించరాని బాధతో వలవలా ఏడుస్తూ తనను రక్షించమంటూ భృగు మహర్షిని శరణు వేడి దీనంగా ప్రార్థించాడు. ఓ మహాత్మా, ఎంతో క్రూర స్వభావం గల మృగాలు సైతం తమ ఆశ్రమంలో ఎంతో స్నేహంగా మెలుగుతున్నాయి. అటువంటి పావనమైన ఈ ఆశ్రమంలో మీ సమక్షంలో పక్షుల గుంపులు ఇలా నన్ను పొడిచి మరీ చంపుతున్నాయి. నీవు నాపై దయతో అభయాన్ని ప్రసాదించి రక్షించు అంటూ వేడుకున్నాడు సోమకాంతుడు. సోమకాంత మహారాజు దీనుడై ప్రార్థించగా భృగు మహర్షి, రాజా, నీవు నా వాక్యములను సంశయించటం వలన నీకు ఆపద కలిగింది. దీనికి ప్రతిక్రియ చేస్తాను అని ఆ మహర్షి ఒక హూంకారం చేయగానే ఆ పక్షుల గుంపులన్నీ అర్ధర్ధానమైపోయినాయి. అప్పుడు భృగు మహర్షి క్షణకాలం ధ్యాన నిమగ్నుడై ఆ సోమకాంత మహారాజు యొక్క పూర్వజన్మ కర్మ యొక్క తీవ్రతను గ్రహించి ఇలా అన్నాడు. రాజా, నీ యొక్క సమస్త పాపములను నశింపచేసేటటువంటి ఒక ఉపాయం చెబుతాను. నీవు వీలైనంత వెంటనే పరమ పావనమైన గణేశ పురాణమును విన్నట్లయితే తక్షణమే నీవి దుఃఖ సముద్రం నుంచి విముక్తుడివి అవుతావు. ఇందు ఏమాత్రం సందేహం లేదు అంటూ తన కమండలములోని జలాన్ని అభిమంత్రించి సోమకాంత మహారాజుపై చల్లాడు. ఆ పుణ్యజలాలు మీద పడగానే ఆ రాజు ముక్కు రంధ్రాల నుంచి నల్లటి కారుమేఘం వంటి శరీరం గల పాప పురుషుడు భూమి మీద పడి వెంటనే పెరుగసాగాడు.
పాపపురుష చరిత్ర. ఆ పాపపురుషుడు 7 తాటి చెట్లంత ఎత్తుతో, నల్లటి దేహంతో, భయంకరమైన కోరలు గల నోటిని తెరిచి నోటిలో నుంచి అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుతూ ఒక్కొక్క క్షణంలో చీము రక్తములను క్రక్కుచు చూసేవాళ్లకు భయం గొలిపేలా ఉన్న ఆ పాప పురుషుని రూపం చూసిన ఆశ్రమ పరిసరవాసులంతా భయభ్రాంతులై పారిపోయారు. ఆ రాక్షసుడిని చూసి భృగు మహర్షి, ఓరి నీవెవడవు, నీ పేరేమిటి అంటూ ప్రశ్నించాడు. భృగు మహర్షి, ఆ రాజు యొక్క సూక్ష్మ శరీరంలో నివసిస్తున్న పాప పురుషుణ్ణి నేను. నీవు మంత్రోదకం చల్లటం వల్ల ఈ రాజు యొక్క శరీరంలో ఉండలేక బయటకు వచ్చాను. బాగా ఆకలిగొని ఉన్నాను. నాకు తగిన ఆహారం వెంటనే చూపించకపోతే లోకాలన్నింటినీ మృంగివేస్తాను. వీని శరీరం విడిచిన నాకు తగిన నివాసం కూడా చూపించు అన్నాడు పాపపురుషుడు. అప్పుడు భృగమహర్షి తన ఆశ్రమం నుండి వెలుపలికి వచ్చి శుష్కించి ఉన్న ఒక మామిడి చెట్టును చూపించి, ఓరి నీవీ చెట్టు త్వరలో ఉండు, రాలిన ఎండుటాకులనే ఆహారంగా తీసుకో. అలా చెయ్యని పక్షంలో నిన్నీ క్షణాన్నే భస్మం చేస్తాను అని ఆజ్ఞాపించాడు. అప్పుడు భృగువు ఆజ్ఞ మేరకు ఆ పాప పురుషుడు ఆ మామిడి చెట్టును సమీపించి దాన్ని తాకగానే అతని స్పర్శ మాత్రం చేతనే అది కాలి బూడిదయ్యింది. ఋషి యొక్క ఆగ్రహానికి వెరచి అతడు ఆ భస్మంలోనే లీనమై దాగి ఉన్నాడు. అప్పుడు భృగు మహర్షి సోమకాంత మహారాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, పురాణ శ్రవణం వలన నీకు కలిగే పుణ్యాన్ని అనుసరించి మాడి మసైన ఈ మామిడి వృక్షం తిరిగి ఎంతలో చిగురుస్తుందో అంత పుణ్యాన్ని సంపాదించు. ఈ భస్మంలోంచే నీ పుణ్యంతో ఈ వృక్షం పెరిగి దినదినాభివృద్ధి చెందుతుంది. తిరిగి ఈ చెట్టు మొలకెత్తగానే నీవు పాపరహితుడవు అవుతావు అని చెప్పగా విని భృగు మహర్షి ఈ గణేశ పురాణం గురించి ఎన్నడూ కని విని కూడా ఉండలేదు. అటువంటి మహిమోపేతమైన ఈ పురాణం నాకెక్కడ లభిస్తుంది? దాన్ని నాకెవరు వ్యాఖ్యానించి చెబుతారు? దయతో వివరించండి అంటూ ప్రార్థించాడు. రాజా, పరమ పవిత్రమైన ఈ గణేశ పురాణాన్ని పూర్వము చతురాననుడైన బ్రహ్మ వ్యాస మునీంద్రునికి చెప్పాడు. వ్యాసుల వారు నాకు చెప్పారు. దాన్ని నీకు నేను చెబుతాను. నీవి పుణ్యతీర్థంలో స్నానం చేసి ఈ రోజు నుంచి పరిసమాప్తి వరకు ఈ గణేశ పురాణాన్ని శ్రద్ధగా వింటానని సంకల్పం చేసుకో అని పలికాడు భృగు మహర్షి. అంతట సోమకాంత మహారాజు పరమ పవిత్రమైన ఆ భృగుతీర్థంలో స్నానం చేసి పరిపూర్ణ శ్రద్ధాభక్తులతో గణేశ పురాణం శ్రోష్య ఈరోజు మొదలు గణేశ పురాణమును వినగలను అంటూ సంకల్పం ఆచరించాడు. అలా సంకల్పం చేయగానే రాజు రోగరహితుడై తన పూర్వపు దివ్యమైన శరీరకాంతితో ప్రకాశించాడు. అప్పుడు భృగు మహర్షి సంతోషంతో సోమకాంతుడిని తన చెంతనే ఒక ఆసనంపై కూర్చొండపెట్టుకున్నాడు. అప్పుడు సోమకాంతుడు, ఓ మహర్షి, తమ దివ్యమైన అనుగ్రహం చేత సంకల్పం చేసిన వెంటనే నా శరీర బాధలన్నీ నశించాయి. కనుక తాము దయతో గణేశ పురాణమును నాకు వినిపించి ధన్యుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాడు. ఆ మాటలకు భృగు మహర్షి సంతోషించి, రాజా, అత్యంత పావనమైన పవిత్రమైన గణేశ పురాణమును నీకు వినిపిస్తాను. అనేక జన్మలలో సముపార్జించుకున్న పుణ్యం వల్ల ఈ పురాణం వినటం చేత మానవుడికి తాను గత 7 జన్మలుగా అర్జించుకున్న మహాపాపములన్నీ కూడా ఆ గజాననుని అనుగ్రహ విశేషం చేత సమూలంగా నశిస్తాయి. ఆ గజాననుని అనుగ్రహ కిరణాలు ప్రసరించగానే జీవుల పాపాల చీకట్లు ఇట్టే తొలగితాయి. ఇక గజాననుడంటే నాశనం లేనటువంటి వాడు, అపరిచ్ఛిన్నుడు, గుణాతీతుడు, నిరాకారుడు, వాక్కుల చేత మనస్సు చేత నిర్దేశించటానికి శక్యం కాని వాడు, ఆనందమే స్వరూపమైనటువంటి ఈతని స్వరూపాన్ని బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు సైతం తెలుసుకొనలేరు. 1000 నాల్కలు గల ఆదిశేషునికే ఈ మహామహిమోపేతుని మహిమలు వర్ణించటం అసాధ్యం. అటువంటి గణేశుని పుణ్య చరిత్రను పూర్వం వ్యాస భగవానుని
ముఖ కమలం నుంచి మధువుగా నేను గ్రోలాను. దక్షయజ్ఞం వీరభద్రుని చేత విధ్వంసమైనప్పుడు వికల మనస్కుడైన దక్ష ప్రజాపతి ముద్గల మహర్షి వద్ద విన్నాడు. అటువంటి మహామహిమాన్వితమైన గణేశ పురాణం అంతటినీ నీకు వినిపిస్తాను. గణేశుని అనుగ్రహ విశేషాలని లీలలను తెలిపే ఈ పురాణాన్ని అచంచలమైన మనస్సుతో విని నీ మనోభిష్టాన్ని ఆయురారోగ్యాలను ఆ గజాననుని కరుణా విశేషంతో పొందు అన్నాడు భృగు మహర్షి. ఆ విధంగా భృగు మహర్షి కరుణ విశేషం చేత గణేశ పురాణమును ఆశాంతం విన్నాడు సోమకాంత మహారాజు. పురాణ శ్రవణం పూర్తయిన వెంటనే అశేష పుణ్యఫలం చేత భృగు మహర్షి ఆశ్రమం వెలుపల బూడిదైన మామిడి చెట్టు మరలా చిగురించి పుష్పించి ఫలాలతో విలసిల్లింది. మహాగణపతి పురాణ శ్రవణం వల్ల ఎంత పుణ్యం లభిస్తుందో సోమకాంత మహారాజుకి అర్థమైంది. అంతలో దేవదూతలతో కూడిన దివ్యరథం ఆకాశాన్నించి దిగివచ్చింది. దేవదూతలు రథాన్నిచ్చి దిగివచ్చి ముందుగా భృగు మహర్షికి నమస్కరించారు. అటుపైన సోమకాంతునికి నమస్కరించి, రాజా, సర్వదేవతా స్వరూపుడైన మహాగణపతి మిమ్మల్ని కరుణించాడు. గణపతి పురాణాన్ని నియమంగా శ్రద్ధాభక్తులతో విన్న పుణ్యఫలం చేత మీరు, మీ అర్థాంగి, మీ ఇరువురు అమాత్యులు పుణ్యలోకాలకి సశరీరులై రావడానికి అర్హులైనారు. గణేశలోకానికి వచ్చి సంతోషంగా అచ్చట నివసించండి అని ఆహ్వానించారు. సోమకాంతుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ భృగు మహర్షికి ప్రణమిల్లి ఆయన ఆశీర్వాదం పొంది భార్యామాత్యులు సమేతంగా దివ్యరథాన్ని అధిరోహించి పుణ్యలోకాలకు తరలిపోయారు. అలా సోమకాంతుని గాథని వివరించిన సూతుడు, మా గురుదేవులు వ్యాసుల వారు రచించిన గణపతి పురాణాన్ని శ్రద్ధాభక్తులతో పారాయణం చేసిన వారు, విన్నవారు ఆ మహాగణపతి అనుగ్రహాన్ని తప్పక పొందుతారు అని తెలిపారు. అష్టవినాయకుల వృత్తాంతం. పవిత్రమైన భారతావనియందు వివిధ సందర్భాలలో 8 ప్రాంతాల్లో మహాగణపతి స్వయంభువై వెలిశాడు. ఆ 8 మందిని అష్టవినాయకులు అన్న పేరుతో పిలుస్తారు. ఒకప్పుడు పరమేశ్వరుడు 12 సందర్భాల్లో 12 ప్రదేశాల్లో లింగరూపాలతో భూవై వెలిశాడు. ఈ 12 క్షేత్రాలని ద్వాదశ జ్యోతిర్లింగాలు అని కీర్తిస్తారు. ఇవిగాక కొన్ని ఉపలింగాలు కూడా భూవై వెలిసినట్లు అనేక స్థల పురాణాలు తెలుపుతున్నాయి. అట్లే పరమేశ్వరుని అర్ధాంగి 18 ప్రాంతాల్లో భూవై వెలిసింది. ఈ దివ్యక్షేత్రాలని అష్టాదశ శక్తిపీఠాలుగా పేర్కొన్నారు. ఇవిగాక మరిన్ని ఉపశక్తిపీఠాలు వెలిసినట్లు అనేక స్థల పురాణాలు తెలుపుతున్నాయి. ఇక పార్వతీపుత్రుడుగా వాసికెక్కిన వినాయకుడు ఆ ఆది దంపతుల కంటే ముందే అనేక ప్రాంతాల్లో ఆయా భక్తుల ప్రార్థనా ఫలాలుగా స్వయంభువై వెలిశాడు. ఇవన్నీ వేదవ్యాసుడు రచించిన గణేశ పురాణమునందు సందర్భోచితంగా వివరించబడ్డాయి. అలా స్వయంభువై వినాయకుడు అవతరించి మహామహిమాన్విత క్షేత్రాలుగా నేటికి విరాజిల్లుతూ లక్షలాది భక్తుల పూజలను అందుకుంటున్న అష్టక్షేత్రాలను నేడు అష్టవినాయకులు అని ఆరాధిస్తున్నారు. శ్లోకం. స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం భళ్ళాలం మురుళం వినాయకమిధం చింతామణి దేవరం లేన్యాద్రిం గిరిజాత్మకం సురవరం విఘ్నేశ్వరం ఓఝురం గ్రామే రంజన సంస్థితో గణపతి కుర్యాత్ సదా మంగళం. వినాయకుడు అంటే వినాయకుడు తన పైన వేరొక నాయకుడు లేనివాడు అని అర్థం. అతడే విశ్వమునకు మూలాధారుడైన పరబ్రహ్మం యొక్క సాకారం మహాగణపతి. ఇతడు సమస్త జీవులకు భాగ్య సౌభాగ్య శ్రేయోదాత కనుకనే మోర్గాం నందు శ్రీ మయూరేశ్వరుడు, సిద్ధిటేక్ వద్ద శ్రీ సిద్ధి వినాయకుడు,
పాలి వద్ద శ్రీ బళ్ళాలేశ్వరుడు, మహాడ్ వద్ద శ్రీ వరద వినాయకుడు, లేన్యాద్రి నందు శ్రీ గిరిజాత్మజుడు, ఓఝుర్ వద్ద శ్రీ విఘ్నేశ్వరుడు, రంజన్గాం వద్ద శ్రీ మహాగణపతి అను పేర్లతో స్వయం భువై వెలిశాడు. ఆయా అవతార గాథలు ఈ విధంగా ఉన్నాయి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.